నాది నేను చూసుకుంటున్నా. మీతోటి నేను ఊరికే బతకాలంటే బతక. ఇంతగా ఇది ఒక శిక్ష అయిపోయింది నాకు. ఇది నేను తల్లి నిసిపెట్టేటుండి కాదు, అర్థమవుతుందా? అట్లా మాట్లాడద్దు నువ్వు. పోగొడతానప్పుడు ఎన్న చేసుకొని పోతా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీ దయ వల్ల మేము కూడా బాగానే ఉన్నాం. ఇవాళ ప్రాంక్ ఏంటంటే సుమన్ మీద ఎత్తున్నా. అదేం ప్రాంకో మీరే చూడండి. ఫోన్ చెప్తున్నా. హలో, ఇంటి దగ్గర రా. ఓ పని ఉన్నదిరా. చెప్తేనే వస్తావా లేకపోతే రావా? పట్టుకుంటేవి కానీ అటు ఇటు వచ్చి అటు పోదురా. తొందరరా. ఓకే, ఏమంటాడో మరి. A few moments later. నీకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా, మళ్ళీ చెప్పకపోతే చెప్పలేదమ్మా అని అంటావా అని. సంతోషపడాలి, బాధపడద్దు. సంతోషపడైతే సంతోషపడతా, బాధపడైతే బాధపడతా. చెప్పిన దాన్ని బట్టి తెలియదు కానీ ఏం చెప్పావురా. అయితే నాకు పాటల ఛాన్స్ వచ్చింది. ఎవరు చెప్పారు? సాగర్ ఫ్రెండ్కు సాగర్ చెప్పిండట, ఇట్లా మా అమ్మకు పాటలు వస్తాయి, వాళ్ళకన్నా అవకాశం ఉంటే చెప్పుకుండ్రి, పాటలు పాడిపించుకోవాలంటే మా అమ్మ. అంటే సాగర్ అన్నారా? సాగరు వాళ్ళ ఫ్రెండ్ తోటి చెప్పిండంట. సాగర్కు నేను చెప్పిన ఛాయిస్ వచ్చిందంటే మరి ఎట్లా ఛాయిస్ వస్తుంది? ఇప్పుడు బయటకే పాడపోయా ఎట్లా వచ్చిందని. అయితే నేను సాగర్కి చెప్పిన, అరే నా దగ్గర పాటలు ఉన్నాయి కదా, ఎవరికన్నా మన పాటలు మన దగ్గర పెట్టుకుంటే ఎవరికి అర్థమవుతుంది, ఎవరి శివలన్న ఎత్తే ఛాన్సులు ఎత్తే పోవచ్చు అని అంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తే సరే నేను పాడిపిస్తారా అని అన్నాడట. అయితే అమ్మ పోదాం పా అమ్మ అంటుండు. మరి పోతున్నాను, నీకు చెప్పకపోతే ఎట్లుంటుంది అని అంటున్నా. ఛాయిస్ అయితే మంచిదే అమ్మ, పాడరా ఏముందా? అంతేనా? అవు అంతేనండి. సంతోషపడమైన విషయం ఒకట్లా కాదు, మళ్ళా అర్థంటారు అదో ఇదో నాకేమో కోరుకుంటే తీసుడు అయితే అర్థంటాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏగా ఎంత అని మాట్లాడలేదు. ఇగో పైసల కోసం ఆశపడకు. ఫస్ట్ అయితే ఛాయిస్ రావాలి కాబట్టి కరెక్ట్ అనిపించింది అనుకో, కొంచెం అల్లిలో కొంచెం తక్కువనే పర్లే అని చెప్పాను పాడు. మళ్ళీ మనం ఏంటంటే అక్కడ వాళ్ళ ఓవర్ కనవాడు కానీ మాటల్లో తేడా కనవాడు కానీ ఇట్లా అవి ఉండదు. పొగరు అవి ఉంటే ఏంటంటే ఈ పొగరు బాగుందన్న పేరు పడుతుంది కాబట్టి. పొగరు బిల్డప్లు మనకు ఉన్నాయారా? అట్లా కాదమ్మా. ఇగో ఇట్లా వాడేటోళ్ళు కొంతమంది అట్లా ఇట్లా చేస్తారు. ఎందుకంటే మంచిగా పద్ధతిగా నిజాయితీగా మంచిగా ఉంటుంది. చూసినావా, ఎన్నో ఒక చేస్తారు. నేను అన్నది అట్లా. మరి వీడియోలల్లో ఎవరితోటన్నా ఒక మాట అన్నా అనిపించుకుంటున్నానా? అనిపించుకుంటలేవు మరి కొన్ని తెలియని ఇట్లాంటి విషయంలో కొన్ని తెలియని ఉంటాయి కాబట్టి చెప్తున్నా. ఒకళ్ళు తెలియకపోతే వాళ్ళని అడుగుతా, వాళ్ళు చెప్పినట్టు నేను వింటా. కానీ మనం బిల్డప్ చేసుకుని దిగరా కానీ అందుకే కానీ ఇక మంచిగా ఉండరు పిల్లలు. అయితే ఎక్కడంటారు పాలు? అది ఎవరు అన్నాడు, ఊరి పేరు అడగకపోతే నేను సాగర్ చెప్తాడు. కానీ ఇక మీరైతే పిల్లలు మీరు మంచిగా ఉండండి, లొల్లి బిల్లు పెట్టుకోకండి. ఇక నేనంటే ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు పాటలు పాడితే మేము కూడా పెట్టుకుంటాం. పాటలు పాడితే కూడా పెట్టుకుడు కాదురా అయ్యా. అటే పోతున్నాం సాగరు, నేను జాను అందరం అటే పోతున్నాం. చూపేంట్రా అంతకంటే ఏం చేయలేక. ఎందుకంటే అక్కడికి ఇక్కడ తిరుగులే బాగా బాధ ఉంటుందమ్మా. ఇక అట్లా తిరుగుతుంటే బాధ ఉండదు. ఒకరోజు వెళ్తారు, పాడి చేసేస్తా అయిపోయా. మన షార్ట్ ఫిల్మ్ లేకపోతే వెబ్ సిరీసా లేకపోతే సినిమానా బాగా రోజులు పట్టడానికి పాడైపోతుంది అంతే. ఈయనే ఉందా దగ్గర హైదరాబాద్ మరి సికింద్రాబాద్ ఎవరు అన్నాడు. ఏమున్నా దగ్గర దూరం కాదు కదా. అంత దూరం కూడా వచ్చినట్టు అలిచిపోనారా? అట్లని కాదు, మాట్లాడిండు ఆల్రెడీ అయిపోయింది. ఇక సాగర్ మాట్లాడిండు అలా అత్తమ్మ వాళ్ళ ఊళ్ళో అంట దగ్గర అమ్మ మంచిగా ఉంటుంది, మేము కూడా పనులు అటే చేసుకుంటాం, నీ పని కూడా అటే అవుతుంది, ఇక నువ్వు అటు వీటిది కూడా అవసరమా, నువ్వు వాడు నేను చెప్తావు అని అంటే సరే తీరా అన్న.
ఇవ్వదామని అనుకుంటున్నాం. అంటే సారా కూడా ఉందా? సాగరు, జాను, నేను, పిల్లలంతా. మరి మేము మీరు ఉండు ఇంకేది, మీ భార్య పిల్లలతో మీరు ఉండుండ్రి. అంటే మీరు పోయి ఆడుంటారా? అంటే అక్కడనే సెటిల్ అవుతారు అన్నట్టు. సెటిల్ కాదు, మళ్ళీ తర్వాత అర్థం కానీ తర్వాత కొన్ని రోజుల దాకా. కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు ఇక మన చేతనంత మందం దాకా అక్కడనే ఉంటానన్నమాట. ఏవో ఇట్లా మాట్లాడితే కోపం బాగా వస్తుంది. అర్థమవుతుందా? పాటలను సంతోషపడ్డా కదా, పోవాలి, పాటలు రావాలి. ఇది పోయి అటే ఉంటా అంటే ఆ పాట లేకుండా మంచిది మనకు. ఏ వర్రబ్రా, అర్థమవుతుందా? ఏదో నీకు చెప్పాలని చెప్పితే నువ్వు గిట్లా మాట్లాడితే ఎట్లరా? నీకు చెప్పాలని చెప్పకుండా పోతే బాధపడతావా అని. పోవాలి రావాలంటే అది ఇక్కడ కొట్ల కాదు, మెటివెల్లి కాదు, ఈ జైతేలు కాదు. పోమ్మా ఇయ్యాల పోయి రేపురా, అలసిపోతే రేపురా. పాట పాటకు కూడా అంటే పాట పాడకంటే రోజు ఇయ్యరు పాటలు మనకు. ఇద్దరు నెలకు 4 వస్తాయి. నెల 4 సార్లు పోతే అయిపోయి. మరి అంత బాధ నాకేమొచ్చింది? మనంత బాగా నాకే వచ్చింది మిమ్మల్ని పంపించడానికి. అడిగి మీకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అత్తమామ అన్నారు కాబట్టి ఈడున్న రోజులు ఈడుంటారు అన్నారు, అది వేరు. నువ్వు తల్లి అయితేవి ఒకటి కాకపోతే ఒకటి చూసుకుంటావు. మాకు ధైర్యం ఎవరున్నారు? మాకు ఒకటి కాకపోతే ఒకటి ఆ ధైర్యం ఎవరున్నారు ఇక్కడ? మేము పిల్లలం అయితేవి, అంతా తెలిసిన వాళ్ళం కాదు కదా. అంత తెలిసిన వాళ్ళం ఏదంటే అది మా అమ్మ లేకుండా ఎవరు లేకుండా నడుతుంది అన్ని చూసుకుంటా అన్నట్టు కాదు కదా. మరి నువ్వు అట్లా అంటున్నావు. తండ్రిని ఇంటికాడ ఉంచి అమెరికాలో బతుండ్రు. ఏదో ఎక్కడో జాబులు వస్తే భార్యను పట్టుకుని పోయి బతుండ్రు. వాళ్ళు ఎట్లా మరి? బతుకులు బతురు. మీరు ఇక చిన్న పిల్లలు ఏమన్నా, పిల్లలు పుట్టిండ్రు, అంత అయిపోయింది, మీకు అన్ని తెలిసినాయి. ఇక బతుకుండ్రు, ఇక నా మీద ఆధార పెట్టుకుంటే ఎట్లుంటుంది? అంతే మరి అయిపోయి ఇంకేంటి ఉండు చక్కగా ఉండు ఏమవుతుంది పోడు ఉండు. అంతే మరి అయిపోయి ఇంకేంటి ఉండు చక్కగా ఉండు ఏమవుతుంది పోడు ఉండు. మళ్ళీ అట్నే మాట్లాడతావు ఎవరా? అట్నే మాట్లాడుతున్నావు, ఎన్ని మాట్లాడినా అట్నే. ఇప్పుడు నా మీద ఆధారం పెట్టుకోవద్దు మీరు. ఇక మీరు కొంచెం కాలం నిలబడేదాకా నేను ఆదుకున్నా. ఇప్పుడు నా మీద ఆధారం పెట్టుకుంటే ఎట్లా? మీ కాలం మీద మీరు నిలబడాలంటే మీరు బతకాలి అంతే. అవన్నీ నాది నేను చూసుకుంటున్నారా? నాది నేను చూసుకుంటున్నా. మీతోటి నేను ఊరికే బతకాలంటే బతక. మనకు ఇవి షార్ట్ ఫిల్మ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి చేసుకుంటుంటాం. అదే అవి ఈ ఛాన్సులు రాగా తీసుకుంటుంటాం. రానులేమో అత్తలేరని బాధపడుతుండ్రు, అత్తనేమో ఇవి చూసుకుందామని అంటున్నావు. ఎంత బాధపడుతున్నారు రాను తెలుసా? బాధపడుతున్నారు, మేము కూడా బాధపడుతున్నాం. పోనీ మళ్ళీ ఎప్పుడన్నా వీడియో ఉన్నదంటే నేను అక్కడ నుండి వస్తుంది. అది కష్టం అనిపించలేదా? అంటే కష్టం అనిపించలేదా? బాగా ఎప్పుడో ఒకసారి టైం పడుతుంది కదా నాకు. ఏం అవసరం లేదు, పాటలు బిడ్డలు ఏం అవసరం లేదు, కానీ సక్క ఇంటికాడ ఉండి వేసుకుంటే మంచిగా ఉన్నాం. అటే ఉన్న పాటలు తీసుడు అయితే అద్దంటాడు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. ఆ పాటలు వస్తుంటే తల్లి కొడుకులు విడిపోతున్నారు అంటే అట్లా పాటలు కూడా అవసరం లేదు మనకు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అడుక్కొని బతుకన్నా నేను. ఎందుకు అడుగుతావు? ఆ కొడుక ఒక 10, ఆ కోడల 10 రూపాయలు, అడుకున్నట్టు కోడల ఇంత బుక్కడ పువ్వు అయ్యి అని అనుకుంటే మీరు కొట్టుకుంటున్నావు తిట్టుకుంటున్నావు. బుక్కడ పువ్వు అంటే తిన్నట్టు దాన్ని అడుక్కున్నాను. దాన్ని తల్లికి హక్కు ఉంటుంది, పిల్లల్ని అడిగేంత హక్కు పిల్లలకు ఉంటుంది. గట్లా అనాలి కానీ అడుక్కున్నాడు అనొద్దు, బాగా తప్పది. మీరు అట్లా కాదు. నాకు కాళ్ళ రెక్కలు మంచిగా ఉన్నది చెప్పు, నా కాళ్ళ నేను నిలబడి మీకు ఆశపడకుండా బతకాలి, నా కోరిక గది. ఇక మీరు ఎన్ని చెప్పినా నేనేనా? సరే అట్లా అంటున్నావు కదా, అట్లా అన్నప్పుడు ఏంది అంటే లేకపోతే అమ్మ ఒక దారి ఉందమ్మ, దీనికి ఒక దారి ఉంది, మేము కూడా అడిగి వస్తాం. మీరు కూడా అడిగితే ఏడుంటారు? మీరేడుంటాం మేము కాడు ఉంటాం. సాగర్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండు, అల్లుడు బిడ్డ కాబట్టి ఉంచుకుంటాడు. నేను ఉంచుకుంటాడు, మీ పిల్లల్ని మిమ్మల్ని ఉంచుకుంటారా? మీకేం ఆలకేం బాధ మిమ్మల్ని ఉంచుకుంటాను. లేకపోతే కిరాయి తీసుకుంటే 5,000 రూపాయలు. 5,000 రూపాయలు అక్కడ సిటీ. అది ఎందనుకుంటున్నావు? ఇక అవన్నీ ఎందుకురా? నీకు ప్రాంకులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, నువ్వు తీసుకో. ఇక నీకేం పర్వా, ఏం కాదు. నేను అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటా. ప్రతిరోజు ఒక్కరోజు కూడా మాట్లాడకుండా మేము ఉండం, అది నీకు తెలుసు. అది మాట్లాడుకుంటారు, పని ఇడిచిపెట్టుకుని మాట్లాడుకుంటే ఎట్టుంటుందిరా? పని ఇడిచిపెట్టుకొని అయ్యో ఇంత లచ్చిందేవుడు వలకంగా కాదనుకుంటే తప్పు కాదు. అది ఏదో దేవుడు ఉండాలంటే పాటలాడుకుంటారా? నేను కాదనా, కావాలంటే నీకు అంత కష్టం అనిపిస్తా అంటే చెప్పు. పాటలు ఉన్న ప్రతిసారి నేనే ఎక్కించుకపోతా, ఇంకెందుకు? ఇంతకంటే ఏం కావాలి నీకు? నీకు రిస్క్ అయితే అనిపిస్తే చెప్పు.
ఇంకే నేను అంటున్నాను కదా. ఇప్పుడు అంత కట్టేం ఏమొచ్చింది కష్టం కాదు అది. తిరుగుడు ఇక్కడ బాధ్యత అంతే. ఇక్కడ దగ్గర దగ్గర అయితే నువ్వు అన్నట్టు నిజమే. బండి ఎక్కించుకోపోతావు పాడిపించుకొస్తావు గిన్నె కదా అని అనుకుంటుంటి. ఈ రాజ్యమా రాజ్యమా అంత దూరం నుండి నువ్వు కూడా అలసిపోతావు, నేనే కాదు. అర్థం చేసుకో. అలసిపోయిన మంచిది. ఇంతగా ఇది ఒక శిక్ష అయిపోయింది నాకు. ఇది ఇంతకన్నా అలసిపోవడే బెటర్. అవన్నీ కాదురా. సంతోషపడ్డా పాటలు పెట్టాడు మస్తు సంతోషపడ్డా దెబ్బ. ఇగో అరే అవన్నీ కాదు. నువ్వెన్ని చెప్పినా నేను పోతా అంతే. నాకు బలం వచ్చింది. అంటే ఇప్పుడు నీకు పాటల కోసం బలం ఇచ్చిండు, నేను పోతా. అంటే నీ పాటల బతుకు మీరు బతుకురా, మీకు పెళ్ళం పిల్లలు మీ బతుకు మీరు బతుకుర్రి. ఇంకా నాతో మీకేం పని? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కొడుకుల కంటే నీకు పాటలు ఎక్కువ అంతేనా? ఇప్పుడు పాట చూసుకొని మిమ్మల్ని దూరం కొట్టుకుంటలేను. పాట దూరాలు దూరం ఇప్పుడు అనాలే. అట్నే దూరాలు కొట్టుకుంటున్నావు. ఇప్పుడు పాటలు వచ్చిన సందు చూసి కొడుకులు కొడుతున్నావు. ఎందుకు దూరం? నువ్వు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నావు. ఇంకా ఏ మాత్రం పాట వాళ్ళే నువ్వు. ఇంకా ఓవులు కూడా ఓలే నువ్వు. ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఆ ఛాయ్ సత్తే ఒక్క తనంతో మమ్మల్ని ఇప్పుడు నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అదే ఇప్పుడు చూస్తే గట్టిన అనిపిస్తుంది. తన్నరా మరి? తన్నపోతే ఏం చేస్తారు? మా దగ్గర కూర్చో, మా దగ్గరనే ఉండు, మమ్మల్ని చూసుకో, మా పిల్లల్ని చూసుకో అంటే అప్పటి వరకు నన్నదంటారు మీరు. నా బాధ నాకున్నది. కొడుకు నా కొడుకు అయితే కోడలు నా కోడలు కాదు. అవన్నీ తెచ్చిపోతాయి. అట్లాంటి కోడళ్ళు ఉన్నారనుకో, కోడళ్ళు మూల గుట్టుడే. ఇక అంతకంటే కొడుకులు అన్న చూసుకుంటారు తల్లిని. కోడలు పట్టించుకోకపోతే కొడుకులు పట్టించుకుంటారు. అట్లాంటి అయితే చెప్ప నా కోడలు కూడా కొడుకులు పట్టించుకోరు. నా తల్లి పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు పట్టించుకుంటారు చెప్పని ఆమెను కూడా చూసుకుని పట్టించుకో. అందరూ ఒక తీరు ఉండరు కదా. నేను ఉంటా కదా అట్లా. చెప్తున్నా మా అమ్మకు అన్నం పెట్టు, మా అమ్మకు కూర పెట్టు, మా అమ్మ నడుచుకో అది అంటది. అన్నం అట్లంటే ఇక నా ఎవటి మీరు రోజు పెట్టుకుని నాకు అవసరం. అట్లాంటప్పుడు ఏమైతే చెప్పన్నా సరే అట్లే పెట్టు, అట్లే ఉన్నది చెప్తా. నేను చూసుకుని నిన్ను చూసుకుంటా. దాన్ని ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకుంటా. మళ్ళీ దానికి కూడా అర్థమవుతుంది. నేను ఒకటినమ్మా దానికి కూడా అర్థమయ్యేటట్టు నేను తెస్తా. మళ్ళా తల్లిని చూసుకున్నప్పుడు ఎట్లున్నాడు, తల్లిని చూసుకున్నప్పుడు ఎట్లుంటాడు నాతోని అని దానికి అర్థమయ్యేటట్టు చేస్తా. నేను తల్లిని తీసిపెట్టేటువంటి కాదు. అర్థమవుతుందా? భార్యని తల్లిని కరెక్ట్ చూసుకుంటాను నేను. నువ్వు గల్లేం భయపడకు. నేను అన్ని విధాలు నేను చూసుకుంటావు కదా, అల్లేం భయపడకు. నువ్వు ఆ పాటలు బిట్లే అవసరం మరి ఈయనే ఉండి ఇక్కడ నువ్వు చూసుకుంటావా? నేను ఇప్పుడు ముసలిదాన్ని కాదు, ముడిగేదాన్ని కాదు. నువ్వు చూసుకుంటే మరి ముసలిదాన్ని ముడిగేదాన్ని మీరు పెడితే నేను తినుకుంటా కూర్చోడానికి వీడియో చేసుకుంటున్నావా? ఇంకేంది నువ్వు ఆ వీడియోలో ఏం పడుతున్నాయి? తొక్క తోడక కొంచెం కొంచెం కానీ అది ఇప్పుడు బలం ఉన్నంత సేపు చేసుకోవాలరా. కింద ముసలైనాక తినాలి. ఎవరన్నా పిల్లలు గట్ల పోతే ఓ నాని కొడుకులు కోడలు పెట్టపోయినా పోయిపోయినా కానీ నాని ఒక అర్ధ కిలో చికెన్ తీసుకురావా అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇస్తే ఇంత ఆడుకొని తింటాం. ఆ నాని కట్టుపోతే కూరలు పట్టుకొని పైసలు నా దగ్గర ఉంటే పట్టిన పండు చేసుకుంటా. మీరు పెట్టిన పెట్టకపోయినా కానీ మీ మీద ఆధారపడు అంటే నా వల్ల కాదు. మా ఇదైతే ఇప్పుడైతే మా ఇదే ఆధారపడతలేవు. నీ పైసలు నువ్వు చూసుకుంటున్నావు, నీ పైసలు నువ్వే పెట్టుకుంటున్నావు. అన్ని మా ఆధారం పడతలేవు. ఇప్పుడు ఆధారపడే టైం వచ్చినప్పుడు మేము ఆదుకుంటాం. నువ్వు పోగానే అద్దంట్లేనమ్మా పోమ్మా. కానీ అటే ఉండు అంటే అద్దంటున్నాను నేను. ఛాయిస్ రాగా నేను ఇసిపెట్టకంటలేను. పో మన దేవుని దగ్గర వచ్చింది అంతకంటే గొప్ప ఏం లేదు. కానీ అటే ఉండు అంటే అద్దు. నేను అటే ఉంటారా? తమ్ముడు ఏమంటుండు, అమ్మ నువ్వు వాడికి అత్తే నీకు ఈ పని నడుతుంది, వాడికి రాకపోతే నీకు ఈ పని నడవది, మరి అటు ఇటు ఆలోచించుకో అని అన్నాడు. నువ్వే ఈ మాట మాట్లాడుతున్నావు. ఆయనకేం బాధ ఉంది? ఆడెందుకు అట్లా అన్నా అంటే ఇప్పుడు ఆయన దగ్గర అయితే నువ్వు ఉంటున్నావు అక్కడ కాబట్టి ఆయనకేం అనిపించలేదు. అక్కడ ఇప్పుడు ఆయనే ఒంటరిగా బతకవాను, నువ్వు మాత్రం అప్పుడు అర్థమవుతుంది. ఆయనకి ఏముంటాడు ఉంటాడు. ఎందుకు నాకు ధైర్యం లేదు. మరి నాకు ధైర్యం తల్లే మరి ఇక్కడ మరి ధైర్యం నేర్చుకోవాలి. ఇగో అమ్మ నాకు లంగతనం దొంగతనం వేపిరావు. మమ్మల్ని నిజాయితీ ఇచ్చినావు కాబట్టి నిజాయితీ ఉన్నాం కాబట్టి ఇదే భయంలో బతాను. ఇది నేర్పినా అంతే. ఇంకొకటి కూడా నేర్పుతున్నా నేను. ధైర్యం మనిషి ధైర్యమే కుడి భుజం. 10 మంది ధైర్యం అంటే ఒక్క 10 ధైర్యం ఉన్నది. ఆ ధైర్యం ఉన్నది మాత్రం ఉంటే ధైర్యం ఉంటుంది. కొన్ని వెళ్తే కొన్ని తెలివి పట్టించుకుంటావు. కొడుకు ఇట్లా బతుకు రాటు మాకు గొడవలైనా వచ్చి సరి తీరుతావు. ఇట్లా దాని తప్పుకుంటావు, దాన్ని అంటావు, నా తప్పుకుంటావు అని అంటావు. ఇట్లా ఉన్నది. ఎందుకు అవన్నీ మళ్ళీ నా మీద ఆధారపడి నువ్వు ఉంటే మంచిగా, నువ్వు చేస్తే మంచిగా, నువ్వు ఎందుకు ఎన్ని రోజులు అంటే నా మీద ఉంటారు. రేపు పొద్దులు ఏమన్నా నేను అద్దు అన్నప్పుడు అద్దు కథ మీద అది రేపు పొద్దులు ఏమన్నా అయితే అప్పుడు ఎట్లా పోతారు? నేను చెప్తున్నా కదా, అవన్నీ తీయకు. కోపం బాగా వస్తుంది. అట్లా తీయద్దు. అట్లా మాట్లాడద్దు. బాగా వస్తుంది కోపం. అర్థమవుతుందా? అట్లా మాట్లాడద్దు. నువ్వు పోకూడదు ఎన్న చేసుకొని పోతా. నాతో నీకో చెప్తున్నా,
నాతోని మాట్లాడు బీట్లాడు కానీ ఫోన్లు వేసుడు కానీ ఉంటే మాత్రం మంచిగా బండ కొడతా సెల్లుడు అర్థమవుతుందా? ఇక చెప్తున్నా కదా, నాతోని మాట్లాడుకు, నా పిల్లతో మాట్లాడుకు, నా భార్యతో మాట్లాడు, ఎవరితో మాట్లాడవసరం నీకు లేదు. ఇక ఫోన్లు కూడా లేకు, స్టిక్కే. నువ్వు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు నాతో, ఇప్పుడు కొడుకు లెక్క కాకుండా నా కొడుకు అంటే నువ్వు పాటలు ముఖ్యమని అంటున్నావు కదా, ఇప్పుడు కూడా నువ్వు అట్నే బతుకు, మాత్రం అవసరం లేదు. మాట్లాడు, నేను కూడా నీతో నేను ఇట్లా నీతో వచ్చి మాట్లాడినప్పుడు చెప్పు తీసుకొట్టు. అట్లా కాదురా, బాధపడుతూ పోతుండు, అది నిజమే అనుకుంటుండు. మరి ఎట్లా రమ్మని అత్తలు కోపం మీద పోతుండు, మనం ఆడిపోదాం. కుమారస్వామి ఇగో డాడీకి చెప్పరా, డాడీ అలిగి కూర్చున్నాడు ఈడ. అవురా, గంత పిలిచినానికి అట్లా వస్తున్నావు ఏందిరా? రే గంతగానం పిలిచినా కానీ ఒక్క దిక్కే ఒబ్బ మరి చూడకుండా వెళ్తారా రే ఎవడన్నా? నాతో మాట్లాడన్నప్పుడు నాతో మాట్లాడు. ఓకేనా? అంటే ఇప్పుడు ప్రాంక్ చేసినావా? మరి నమ్మినవారా? కరెక్ట్. ఆల్రెడీ ఫోన్ చేసిన ఏం చేస్తాను అనుకున్నావు మరి? ఫోన్ చేసి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావురా, అమ్మని ఎందుకు అక్కడ తీసుకుపోతా అంటున్నావు అని కొంచెం బెదిరిస్తాను అనుకున్నా. అబ్బా కరెక్ట్ టైం కూడా టక్క నచ్చింది ఏమైంది నేను అయినా లిఫ్ట్ చేయలేదు కానీ కథ గది సరే సర్లే. ప్రాంకే తీసినా మరి ఏమంటావు, మరి పొమ్మంటావా అద్దంటావా, మరి నీ అనుమతి తెలుసుకుంటానా అని ఆడ కూర్చుని అంటే ఏంగా ఆదికి వచ్చినావు. అంటే ఏమంటా అనుకున్నావు? ఇట్లనే చెప్పితే మరి పొమ్మంటాడా అద్దంటాడా, మరి ధైర్యం ఉందా లేదా, మరి ఎట్లా ఉండమంటాడని నేను అనుకున్నా. నేను కేసు చేసినా అట్లనే మాట్లాడినావు నువ్వు కూడా. మరి అట్లా పోతుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది, బాధ అనిపించదా? బాధ అనిపించినా అనిపించకపోయినా ఒకవేళ వినా కానీ కూడా అంటే ఒకవేళ వినా అని కూడా అట్లనే ఉండాలిరా. నువ్వు ఇప్పుడు మాట్లాడడానికి ఫిక్స్ అయి ఉన్నా కాదు, తల్లిదండ్రి మీద ఆధారపడితే మనుషులు బాగుపడరు. అంటే నువ్వు అమ్మ నాకు ఇస్తురా అది ఇస్తురా అంటుంది, నేనేమన్నా ఎక్కడికి పోకు మాత్రం ఉండు అని నాకు అంతే, ఏం లేదు. ఎవరికైనా ఎంతైనా బాగా అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఇవన్నీ కావు కానీ ఏదో ఛాన్సులు అయితే పోతా చెప్పలేము. ఛాన్సులు వచ్చినా కానీ అప్ అండ్ డౌన్ అంతే, ఏం లేదు. అటు పోయి ఉంటా అంటే మాత్రం అవసరం లేదు అంతే. అది ఎట్లుంటుందో కానీ కొంచెం ఇక గుండె ధైర్యం తెచ్చుకో ఎంతైనా కానీ. అయ్యో అవకాశాలు అయితే పోతా చెప్పలేము. సరే ఎట్లయితే అట్లయితే సానుసులు వచ్చే అవకాశం ఉన్నది కావచ్చు, దేవుని సత్యం ఉండాలి. ఇగో అమ్మాయితో పాటలు ఇట్లా మంచిగా వాడుతుంది అంటే రావాలని కోరుకుంటున్నాను. ఎవరైనా కానీ ఛాయిస్ అయితే అద్దు అన్నారు, రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కాకపోతే ఏంటంటే పోయి అటు ఉండాలంటే చూసిండ్రా వీడియో అయితే సుమన్ మీద మంచిగా చేసిన ప్రాంకు. ఎప్పటి నుండో చేయాలనుకున్నా చేసిన. సరే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే.